అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపుటి, టీం లోకేష్, యువసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కారుమూరి వెంకటరెడ్డి వాడు తెలుగుదేశం పార్టీ గురించి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఏదో వాగుతున్నాడు. వాడు ఏమి వాగాడో, వాడు ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. సరే, ఫస్ట్ వాడు ఏమి వాగాడో మనం విన్న తర్వాత వాడికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. దీంట్లో నారా లోకేష్ అతను నోటికి ఏది వస్తే అది వాగటం అతనికి అలవాటు అయిపోయింది. ఏముంది, అడ్డదారిలో డబ్బులు వచ్చేస్తున్నాయి. 99 పైసలకు ఉల్ఫాగాలకు, తెలుగుదేశం పార్టీ బినామీగాలకు 1 ఎకరం రాసి ఇచ్చేస్తే 99 పైసలకి గవర్నమెంట్ వస్తుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సన్నాసి వీడంతా పరమ చండాలపు సైకో నా కొడుకు ఈ ప్రపంచంలో ఎవడుండడు. ఎందుకంటే ఈరోజు గూగుల్ కంపెనీ వచ్చినా, లేకపోతే ఈరోజు హెచ్సిఎల్ వచ్చినా, అమెజాన్ వచ్చినా, లేకపోతే మనకి ఐబిఎం వచ్చినా, లేకపోతే కాగ్నిజెంట్ వచ్చినా, ఈ సంస్థలన్నీ ఉల్ఫా గాళ్ళు ఒక సిఇఓస్ని పట్టుకొని ప్రపంచ దేశాలను ఈరోజు ఏలుతున్న పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొని నా కొడుకు ఏమంటున్నాడంటే ఉల్ఫా గాళ్ళు అని మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని ఆపటానికి, అభివృద్ధి ఎవరైతే మనకి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో ఆ పెట్టుబడులను ఆపటానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అది మామూలు ప్రయత్నం కాదు. రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా సర్వనాశనం అయిపోవాలి, ఉద్యోగ అవకాశాలు రాకూడదని ఈ నా కొడుకులు ఆ విధంగా అంత పెద్ద కంపెనీలని ఉల్ఫా కంపెనీలు, డబ్బా కంపెనీలు, పనికి మాలిన కంపెనీలు అని సంబోధిస్తున్నారు. సరే, నెక్స్ట్. అంటే రూపాయి కూడా రాదు. వీళ్ళకి మాత్రం ఎకరానికి 25 కోట్లు 30 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కదా. సో అందుకని ఆయన దుడ్డుగా ఆయన తిరుగుతాడు, లేదంటే ఇంకో దాంట్లో ఇంకో తిరుగుతా, నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం అయిపోయింది. నేను అడుగుతున్నాను, లోకేష్ లూజ్ పిల్లవా? ఎందుకు ఈ లూజ్ పిల్ల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది? నోరు తెరిస్తే ఇట్లాంటి లూజ్ మాటలే. పక్కన కొట్టినటువంటి బిడ్డలకి ఈ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటది. సిగ్గు సర్వన్న కొంచెం అని ఉండాలి కదా. అన్ని క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు? క్రెడిట్ చోరీ రోగం మీకుందా మాకుందా? అసలు మీరు ఈరోజు ఆ కూర్చున్న వేదిక, మీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీరు చేసుకున్నటువంటి క్రెడిట్ చోరీ గురించి చాలా రోజుల నుంచి చాలా మంది మాట్లాడటం జరుగుతుంది. ఈ సన్నాసి సైకో ఏమన్నాడు, నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా నోటికి అదుపు లేకుండా మాట్లాడు. మరి ఈడెవడు? లోకేష్ గారి స్థాయి ఈడిది? లోకేష్ గారి కాలి గోటికైనా సరిపోతారా ఈ సన్నాసి? వీడిని ఏ చెప్పుతో కొట్టాలి, ఈయన ఎలా కొట్టాలి అంటే వీడికి ఏం శిక్ష ఇస్తే తగిన గుణపాఠం జరిగిద్ది అంటే, లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇద్దరు ముఖ్యమంత్రులు, తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు లక్షల జీతం వస్తున్న మరి ఉద్యోగాన్ని వదిలేసి రాష్ట్ర ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఏమన్నాడు వీడు? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి సైకోల్ని, ఇలాంటి పోరంబోకు నా కొడుకుల్ని మనం ఏమనాలి? తిట్టకుండా వదిలేయాలా? ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ విధంగా అయితే అప్పుడు అధికారంలో ఉన్న మన మీద దాడి చేశారు, సాక్షాత్తు స్పీకర్ మీద కూడా దాడి చేసి ఆ రోజు భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించి 2019లో వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదు. ఇలాంటి సన్నాసుల్ని, ఇలాంటి సైకోల్ని, ఇలాంటి దద్దమ్మల్ని, ఇలాంటి పోరంబోకున కొడుకుల్ని చెప్పు తెగేలా కొట్టాలి. ఇంకేమన్నాడో విందాం. ఆ వేదిక ఎవరిది? ఏదైతే నందమూరి తారక రామారావు గారిది. పార్టీ నీది కాదు, మీ తాత ఖర్జూరపు నాయుడు కాదు, లేదంటే మీ నాన్న చంద్రబాబు నాయుడు కాదు. ఎవరిదా పార్టీ? ఏదైతే దివంగత నేత నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని జయప్రదంగా ఎలా లాక్కున్నారు మీరు తెలుసు కదా. ఏ విధంగా లాక్కున్నారు? ఆ జెండాని, ఆ పార్టీ గుర్తుని, ఆ పార్టీ అకౌంట్స్ ని ఆయన మీద చెప్పులు వేయించి మరి లాక్కొని సిగ్గు లేకుండా ఆ వేదిక మీద కూర్చొని మీరు క్రెడిట్ చోరీ మాట్లాడతాం. మీరు కూర్చున్న పార్టీ మీది కాదు. మీరు ఆ పార్టీని లాక్కున్నారు, మీరు ఆ పార్టీని దొబ్బేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే రామారావు గారిని దొబ్బేసి మీరు ఆ పార్టీని మీరు అరే బోసిడికే, అరే హౌలే, అరే లంగా లత్కోర్ నా కొడక, అది దొబ్బేసిన పార్టీ కాదు, దోచేసిన పార్టీ కాదు. సొంత మామగారు
ఎన్టీఆర్ గారు ఆయన స్థాపించిన పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, అప్పుడున్న హరికృష్ణ గారు వీళ్ళందరూ కూడా కలిసి లక్ష్మీ పార్వతి చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది, తెలుగుదేశం పార్టీ ఆమె చేతిలోకి వెళ్ళిపోతే 100% నష్టం జరుగుతుంది, ఇది ఆంధ్రుల కోసం తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ, దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అప్పుడు జరిగిన సన్నివేశాలను బట్టి సంఘటనలను బట్టి తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ నందమూరి కుటుంబమే పెట్టడం జరిగింది. అది ఎన్నో వీడియోల్లో మనం చూడటం జరిగింది, ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా చూడటం జరిగింది. అయితే ఇది నందమూరి కుటుంబానికి సంబంధించిన విషయం. నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి కుటుంబానికి సంబంధించిన వాడు కాదు కదా. నందమూరి కుటుంబంలో నుంచి ఎన్టీఆర్ గారు కూతుర్నే కదా చేసుకుంది, అంటే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కదా. నీకేం నొప్పిరా, నీకెందుకు మండుతుంది కింద? నిన్ను ఏమనట్లేదనా సన్నాసి? అసలు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఈరోజు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నారు తండ్రి కొడుకులు అంటున్నావు. ఎస్, అది వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకుడు పెట్టిన పార్టీ, వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ, వాళ్ళ మామగారు పెట్టిన పార్టీలో కూర్చొని ఆ పార్టీని ఉందాగా ఈరోజు మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని సగర్వంగా తలెత్తుకొనిలాగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని, ఆయన పేరుని చెడగొట్టకుండా ఈరోజు ఆ పార్టీని ఎంతో చక్కగా తెలుగు ప్రజలందరూ మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా గర్వంగా ఇది తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకం, ఈ తెలుగుదేశం పార్టీ ఉంటే అభివృద్ధి అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కడు కూడా నమ్మే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మీరేం చేశారా? ఒకసారి అసలు మీ పార్టీ, ఈ పార్టీ ఎవరిదిరా? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒకసారి అది కూడా చూద్దాం. ఈ సన్నాసి ఇక్కడ చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సంచలనమైన విషయాలు ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించింది శివకుమార్ అనే వ్యక్తి. ఈ శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకొని ముందుకెళ్ళి మనం ఏదో ఊడబడుద్దాం అని చెప్పేసి అనుకుంటే పాపం ఇతన్నే చివరికి ఇక్కడ చూడండి, ఇక్కడ శివకుమార్ సస్పెండ్. శివకుమార్ ఎందుకు సస్పెండ్ చేశారు? ఇతర పార్టీ లాక్కొని ఇతర పార్టీలో ఉండి నడిపిస్తున్న విధి విధానాలు నచ్చక అతన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇతను సొంత పార్టీ కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు నిర్ణయాలు, సస్పెండ్ చేశాడు. అసలు పార్టీ ఎవరిదంటే ఈ శివకుమార్. వినండి నేనేమంటున్నా. పార్టీ కార్యక్రమాల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని నడుపుతున్నారంటే ఆ రోజు పునాది తెలంగాణలో మేము చేసినటువంటి కార్యక్రమాలను సందర్భంగా తెలియజేస్తున్నాను. అతను తన అహంకార పూరితంతో నన్ను పార్టీ నుంచి బయటికి పంపాడు. భారతదేశంలో చరిత్రలో ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిని బయటికి పంపించినటువంటి దాఖలాలు ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపాలను తిరిగి నేనే చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది పరిస్థితి. ఎరా సన్నాసి, ఇప్పుడు చెప్పు, ఈ పార్టీ ఎవరిది? ఈ పార్టీ ఎవరిది? శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్టీని లాక్కొని ఈ పార్టీ సింబల్ మొత్తం ఆ సింబల్ మీద కూర్చొని సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా? నిజంగా నువ్వు కడుపుకు అన్నం తింటుంటే, నువ్వు మనిషి జన్మ ఎత్తితే ఈ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ వేసుకొని ఈ వైఎస్ఆర్సీపీ అనే ఒక సింబల్ వేసుకొని నువ్వు కూర్చొని మాట్లాడు. ఎందుకంటే ఈ పార్టీ నీది కాదు, కానీ తెలుగుదేశం పార్టీ మాది అంటే ప్రతి కార్యకర్తది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు మరి మా అధినాయకుడు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు తీర్చిదిద్దారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటకు మా దగ్గర సమాధానం ఉంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఏ విధమైన బురద జల్లినా దాన్ని 100% తిప్పికొట్టే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. ఇంకొకసారి ఇటువంటి పనికి మాలిన మాటలు, ఇటువంటి లుచ్చా మాటలు, ఇటువంటి లంగా మాటలు మాట్లాడితే బిడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉరికిచ్చి కొడతాం అని చెప్పి నీకు ఈ వీడియో ద్వారా హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.